నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్. మనం శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అన్నదే కాదు, మానసికంగా అంతే ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి. సమాజంలో చాలా సంఘటనలు ఈ మధ్య చూస్తున్నాం. మన మదనపల్లిలో చూసినట్లయితే తల్లిదండ్రులైనటువంటి ప్రొఫెసర్లు వాళ్ళ పిల్లల్ని దైవం రూపంలో కానివ్వండి, లేదంటే అంధవిశ్వాసంతో కానివ్వండి చంపేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా ఘట్కేసర్ దగ్గర జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒక యువతి కిడ్నాప్ డ్రామా పేరుతోటి జరిగిన తతంగం కానివ్వండి, ఆ తర్వాత ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రేమోన్మాది ప్రియురాల్ని గొంతు నులిమి చంపేసిన ఘటనలు మనం చూస్తున్నాం. అంటే మానసికంగా సరైనటువంటి పరివర్తన లేకపోవటం వల్ల, ప్రవర్తన సరిగ్గా లేకపోవటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే ఒక కామెంట్ అయితే వినిపిస్తోంది. మరి సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇలాంటి ఉదంతాలకు కారణం ఏంటి? మానసికంగా ఎందుకు చాలామంది అంత బలంగా లేకుండా ఉన్నారు? ఏ అంశాలు వాళ్ళ మనసు మీద ప్రభావం చూపిస్తున్నాయి? ఎందుకు ఆ పక్కదారి పడుతున్నారు అనే అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు ఉన్నారు మన గెస్ట్ వృషాలి రెడ్డి గారు, క్లినికల్ సైకాలజిస్ట్. వారిని అడిగి ఇదే అంశం మీద ఇంకా అనేక అంశాలను చేకూర్చి మరి మనం ప్రత్యేకమైనటువంటి చర్చను చేద్దాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే వృషాలి గారు, ఈ మధ్య కాలంలో మానసిక పరివర్తన మీద గురించి కానివ్వండి, మనస్సు మీద ప్రభావం చూపుతున్నటువంటి అంశాల విషయంలో కానివ్వండి, మనం చాలా సంఘటనలు చూస్తున్నాం. మదనపల్లిలో తల్లిదండ్రులు చంపేసిన పరిస్థితి కానివ్వండి, ఘట్కేసర్లో ఆ ఉదంతం, దాని వెనక ఉన్నటువంటి డ్రామా కానివ్వండి, మీడియాలో ఆ మధ్య బర్నింగ్ టాపిక్గా మారిపోయింది. ఆ అమ్మాయి తాజాగా చనిపోవడం, సూసైడ్ చేసుకుని చనిపోవడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. మనస్సు మీద చూపించేటటువంటి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఎందుకు వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారు? అలాంటి సైకిక్ లక్షణాలు కానివ్వండి, ఈ విధమైనటువంటి పరిస్థితులు కానివ్వండి ఎందుకు వస్తున్నాయంటారు? నిజంగా అది చాలా ఘోరమైన సంఘటన. అది డైజెస్ట్ చేయడానికి కూడా చాలా అంటే ఒక సైకాలజిస్ట్ ఇలాంటి మేము వింటూ ఉంటాం, ఇలాంటి సంఘటనలు వింటూ ఉంటాము కానీ కాబట్టి దీని గురించి అర్థం చేసుకోగలుగుతాం. కానీ మామూలు ప్రజలలో ఇలాంటి సంఘటనలు డైజెస్ట్ చేయడం అనేది చాలా 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 విపరీతంగా పరిణామాలు ఉంటాయి. దీని గురించి ఎందుకు వీళ్ళు ఇలాంటి ప్రవర్తనలో వస్తారు, గురి అవుతారు అనే దానికి ఒక సైకాలజిస్ట్ చెప్పడం అవసరం లేదు. అది అబ్నార్మల్ అనేది ఆబ్వియస్లీ తెలుస్తుంది. ఎందుకంటే ఒక 5th స్టాండర్డ్ చిన్న పిల్లలు కూడా చెప్పగలుగుతారు ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ఇలాంటి సంఘటనలు నార్మల్ కాదని. కానీ ఇది ఎలాంటి మానసిక వేదన, ఎలాంటి మానసిక రుగ్మత, ఎలాంటి స్థితి నుంచి వీళ్ళు సాగుతున్నారు అనే దాని మీద అది పెద్ద అనాలిసిస్ చేసి తర్వాత అలాంటి వాళ్ళని ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాంట్లో ఏం థియరీ అప్లై చేయాలి, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనే దానికి బయాలజికల్, సోషల్, సైకాలజికల్ అనేది రీజన్స్ ఉంటాయి. అంటే మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం, ఇలాంటివి లోపాలను వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఏదైనా జాతరల సమయంలో పూనకం వచ్చినట్లుగా ఊగిపోవటం కానివ్వండి, లేదంటే దేవుడు ఆవహించాడు అని చెప్పేసి చేయటం కానివ్వండి, మనం ఇదంతా ఈ తతంగం మొత్తం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మదనపల్లిలో జరిగినటువంటి ఆ సంఘటనకు కానివ్వండి, అంటే తల్లిదండ్రులు ఆ తర్వాత వాళ్ళ మదర్ ఏ విధంగా తర్వాత మీడియా ముందు బిహేవ్ చేసింది ఏంటి, నేనే శివుణ్ణి, నాలో ఉన్నాడు దైవం, నేను చెప్పింది జరుగుతుంది, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం చూసాం కదా. వాళ్ళకి ఏంటి తేడా? చూడండి, మానసిక రుగ్మతలు అనేది రకరకమైన ప్రకారాలు ఉన్నాయి. దాంట్లో బేసిక్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం అనేది అందరూ మనం ఏమనుకుంటామంటే ఒక ఇంటెలిజెన్స్ అనేది ఒక వ్యక్తికి మనము కాగ్నిటివ్ లెవెల్స్లో అటెన్షన్, పర్సెప్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్లానింగ్ ఇలాంటి అంశాలపైన ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే యావరేజ్ ఇంటెలిజెన్స్, బిలో యావరేజ్ ఇంటెలిజెన్స్, లేకపోతే అబవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ అనేది దాని మీద వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ వీళ్ళందరూ ఇంటెలెక్చువల్స్, అంటే ఈ సంఘటన జరిగిన దానికి చదువుకున్న వాళ్ళు, తర్వాత ఈ ప్రేమ వాట్ ఎవర్ దీంట్లో కూడా దే ఆర్ ఆల్ స్టూడెంట్స్, చదువుతున్నారు, వాళ్ళకు అన్ని విషయాల గురించి అవగాహన ఉంది. కానీ ఆ ఇంటెలిజెన్స్ ఉన్న తర్వాత ఇలాంటి ప్రవర్తన ఎందుకు చేస్తున్నారు, దాని మీద అసలైన ఇంటెలిజెన్స్ అనేది
ఇది జస్ట్ ఒక ఉపజీవిక కొరకు నేర్చుకునేది, లెర్నింగ్ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళకు హై ఇంటెలిజెన్స్ ఒక్కొక్క ఏరియాలో ఉండవచ్చు. కానీ నిజమైన ఇంటెలెక్చువల్ ఎవరికి అనాలి, మెంటల్ హెల్త్ ఎవరికి ఉంది అని అనాలి, దాని మీద చూస్తే ఏ వ్యక్తికి ఐక్యూతో పాటు ఎమోషనల్ కోషెంట్ అంటే ఇమోషనలీ బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేది వాళ్ళలో ఒక ఎబిలిటీ ఉంటే, తర్వాత దీంతో పాటు సోషల్ అండ్ స్పిరిచువల్ కోషెంట్ అంటారు. సోషల్ కోషెంట్ సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలి, మన అందరి ముందు ఎలా పోర్ట్రేట్ చేయాలి, తర్వాత ప్రభావం మనం ఎదుటిన వ్యక్తి మీద ఎలా ప్రభావం పడుతుంది మన ప్రవర్తన, తర్వాత వాళ్ళ ప్రవర్తనలో ఉన్న దాంట్లో అసోసియేషన్లో మన మీద ఎలా ప్రవర్తన పడుతుంది, దాని గురించి ఒక అవగాహన ఉండడం, అది సరిగ్గా ఆ సోషల్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా ప్రవర్తించాలనేది తెలుసుకోవడం, ఆ కంట్రోల్ ఉండడం. నెక్స్ట్ అనేది స్పిరిచువల్ కోషెంట్లో ఒక విజ్డమ్, లౌకిక భౌతిక జ్ఞానంతోనూ వివేక విచక్షణ జ్ఞానం ఉంటేనే వ్యక్తికి ఒక ఇంటెలిజెంట్ పర్సన్ అని మనము చెప్పగలుగుతాము. ఇదే విద్య మనకు పరంపరాగతం, చాలా తరతరాల నుంచి వస్తుంది. కానీ ఇక 100 yearsలో ఆ మీడియా సునామీ అనుకోండి, లేకపోతే ఒక రకమైన అట్రాక్షన్స్ సునామీ అనుకోండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ సునామీ అనుకోండి, దీంట్లో ఈ యూత్ అనండి, లేకపోతే ఒక ఏజ్డ్ పీపుల్ అనండి, వీళ్ళు దీనికి తట్టుకోగలిగేది శక్తి వీళ్ళలో ఉందా, అర్థం చేసుకునేది శక్తి ఉందా, అప్లై చేసుకునేది శక్తి ఉందా? ఎందుకంటే ఈ ఫేస్బుక్ తీసిన మార్క్ జుకర్బర్గ్, ఆ మార్క్ జుకర్బర్గ్ తన పిల్లలకి ఈ టెక్నాలజీతోనూ దూరం పెట్టిండు. హీ విల్ నాట్ అలౌ హిస్ చిల్డ్రన్ టు యూస్ సెల్ ఫోన్స్. కానీ మనము ఈజీగా అందరికీ అందుబాటులో వచ్చినట్టు వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారా, దీనికి వాడడం వాళ్ళకి వస్తుందా లేదా అనే దాని మీద ఎవరైనా విచారణ చేశారా? ఇప్పుడు జస్ట్ ఒక పాండమిక్లో ఇప్పుడు మందు వచ్చేస్తుంది, యు ఆర్ గెటింగ్ ద వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ గురించి ఎంతో విచారణ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తి తీసుకోవాలన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, దీంట్లో మనకి ఏమైనా ఇంకా విపరీతమైన పరిణామాలు ఉంటాయా, సరిగా చేసిన కంపెనీస్కి ఇచ్చారా లేదా అనేది ఇంత పరీక్ష చేస్తున్నారు. కానీ ఆ సెల్ ఫోన్ వాడటంలో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మనము దానికి గ్రహించాలి, ఎంతవరకు మనము ఆపాలి, ఎంతవరకు వాడుకోవాలి, ఎంతవరకు మనం అప్లై చేయాలనే దాని మీద ఎవరైనా విచారణ చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. సో అది ఎప్పుడు వరకు ప్రతి ఒక్క మనిషిలో ఆ అవగాహన రాదు, అప్పుడు వరకు మనిషి ఇంటెలిజెన్స్ లెవెల్లో ఎక్కడైనా తక్కువ ఉన్నాడు, లేకపోతే ఎక్కడైనా లోపాలు ఉన్నాయి, ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళు తట్టుకోలేక, అర్థం చేసుకోలేక, ఆ శక్తి అనేది వాళ్ళకు సరిగ్గా గ్రహించే శక్తి సరిగ్గా లేకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయని నా అభిప్రాయం. నిన్న గట్కేశ్వర్లో కూడా మనం చూసాం కదా, ఆ పర్సన్ చనిపోవటం, ఆత్మహత్య చేసుకొని చనిపోవటం మనం చూసాం కదా. అంటే సరే కారణాలు కాసేపు పక్కన పెడితే ఆ అమ్మాయి మెంటల్ స్టేటస్ ఎలా ఉందని మీరు అనుకోవచ్చు? అంటే ఆ సంఘటన జరిగినప్పుడు ఎలా ఉందనుకోవచ్చు, ఇప్పుడు చనిపోవాలనే డెసిషన్ తీసుకున్నప్పుడు ఎలా ఉందనుకోవచ్చు? అంటే మీరు ఇలాంటి వాళ్ళని ఎక్కువ మంది చూస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే ఇవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. చూడండి, అట్రాక్షన్స్ మనకు ఎన్విరాన్మెంట్లో లేకపోతే ఉన్నప్పుడు దీనికి మనము సెల్ఫ్ రెగ్యులేషన్ మెకానిజం అనేది మనలో ఉందా లేదా అనేది కూడా అదొక ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ సెల్స్. సో ఆ లేనప్పుడు ఏమవుతుందంటే ఇంపల్సివిటీ అనేది పెరిగిపోతుంది. ఇంపల్సివిటీలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేది ఆ జ్ఞానం అనేది కూలిపోతాడు, లేకపోతే ఎక్కడైనా దాని మీద దెబ్బ తిని వాళ్ళు సరిగ్గా ప్రవర్తనలో వాళ్ళకు కంట్రోల్ లేకపోవడం, వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిలో ఆ ఇంటెలిజెన్స్. అందుకే నేను బేసిక్గా ఇంటెలిజెన్స్ మీద వస్తున్నాను. ఐక్యూ, ఈక్యూ, ఎస్ఎస్క్యూస్ ఇవన్నీ బ్యాలెన్స్లో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడానికి ఎక్కడ కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఈ విజ్డమ్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఏదో వస్తాయో దాంట్లో సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంటుంది, దాంట్లో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది, మనం ఆలోచించాలి, తర్వాత అవగాహన ఉండాలి,
మనం ఏం చేస్తున్న దాని గురించి కాన్స్టెంట్లీ మనకు ఒక అవేర్నెస్ అంటారు. అంటే మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము, ఆ కమ్యూనికేషన్లో తర్వాత అండర్స్టాండింగ్లో అనేది ఒక కాన్స్టెంట్లీ ఒక వ్యక్తిలో అవి విజ్డమ్ కాంపోనెంట్స్ వస్తే తప్పకుండా ప్రతి ఒక్క మనిషిలో ఒక రకమైన అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఇలాంటి జరగదు. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ బేసికలీ దీనికి కారణాలు ఉన్నాయి. ఫస్ట్ బేసిక్ ఎలా ఉంటుందంటే పేరెంటింగ్ ప్రాబ్లం ఎక్కడైనా ఉంటుంది. అది మనం దీనికి ఇన్ డెప్త్ దీనికి అనాలిసిస్ చేస్తే తప్పకుండా పేరెంటింగ్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ నాలెడ్జ్ సరిగా పేరెంట్స్ పిల్లలకి ఇవ్వకపోవడం ఇది ఫస్ట్ కారణం. సెకండ్ కారణం అగైన్ మీడియా, సేమ్ సునామీ, నేను చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఫ్లో సునామీ, తర్వాత అట్రాక్షన్స్ ఫ్లో సునామీ, కంట్రోల్ లేకపోవడం. సో ఏ దాని మీద ఫోకస్ చేయాలి, ఏ దాని మీద ఎక్కువ మీడియాలో చూపెట్టాలి, ఏ దాని మీద ఎక్కువ ధ్యాసం చూపెట్టకూడదు అనేది ఆ మీడియా వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. నిర్ణయం తీసుకోవడం ఏది ఎక్కువ. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. జస్ట్ రీసెంట్లీ రామకృష్ణ మఠం వాళ్ళు ఒక ఐడియల్ ఉమెన్ కాంటెస్ట్ పెట్టారు. దాంట్లో 7,000 యూత్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ 7,000 యూత్లో 100 ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత 1,50,000, 75,000 అలా 3 కేటగిరీస్లో వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. వాళ్ళకు ఇంటర్వ్యూ చేస్తే ఆ 100 పిల్లలలో కనీసం 90% పిల్లలలో వాళ్ళ పేరెంట్స్ అనేది హోమ్ మేకర్స్, మదర్స్ ఆర్ హోమ్ మేకర్స్. అంటే పూర్తిగా ధ్యాసం వాళ్ళది ఫ్యామిలీ మీద, పిల్లల మీద ఉన్నది. వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తే యూ కెన్ మేక్అవుట్ దట్ పేరెంటింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ టు ప్రొడ్యూస్ సచ్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ అనేది. సో దాని మీద మీడియా ఎప్పుడైనా ఎక్కువ ధ్యాసం చూపెట్టిందా? ఎవరికైనా తెలుసా దీని గురించి? ఇంత పెద్ద 7,000 యూత్ పార్టిసిపేట్ చేశారంటే అది ఎక్కడైనా మీడియాలో రిఫ్లెక్ట్ అయిందా? కాలేదు, తెలియదు. కానీ ఇది ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది? జాగ్రత్తలు తీసుకొని పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటే, ఎందుకంటే ఎస్పెషల్లీ మదర్ ఈజ్ అ సెంట్రల్ ఫిగర్ ఫర్ ద ఫ్యామిలీ. ఆ మదర్ చేతిలో పూర్తిగా ఫ్యామిలీ అనేది ఎల్డర్లీ, తల్లిదండ్రులు, తర్వాత అత్తమామయ్యలు, తర్వాత హస్బెండ్, పిల్లలు, వీళ్ళందరూ ఆ మదర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే పిల్లల పెంపకం, ఎస్పెషలీ తల్లి పెంపకం మీదే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందంటారా? తల్లిలో ఇలాంటి కాంపోనెంట్స్, విజ్డమ్ కాంపోనెంట్స్ ఉంటే తప్పకుండా అది పిల్లలలో వస్తుంది. దెన్ సెకండ్ ఫ్యాక్టర్ అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. స్టడీస్ ఏం చెప్తుందంటే 20 to 40% వరకు ఒక రిజర్వ్ అనేది, రిజర్వ్ ఇంటెలెక్చువల్ కాంపోనెంట్, కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేది వస్తుంటుంది. స్టడీస్ చెప్తుంది, రీసెర్చ్ చెప్తుంది. తర్వాత 60 to 70% అనేది ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్కి జీన్స్కి కనెక్ట్, జీన్స్లో వచ్చిన తత్వాలకి కనెక్ట్ చేయడానికి ఒక మదర్ ఒక పెద్ద ఎలిమెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో మదర్ చేతిలో ఉంటుంది, నో డౌట్. ఫాదర్ కూడా, ఫాదర్ మదర్ వీ కెనాట్ సెపరేట్. కానీ మా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేది ఆ ప్రసక్తే లేదు. ఎందుకంటే మనం చూస్తుంటాము. ఇక్కడ ఒక క్వశ్చన్ మేడం, మీరు మదర్ జాగ్రత్తగా చూసుకుంటున్న పిల్లల్లో మానసిక పరివర్తన బాగుంటుంది అంటున్నారు. ఎస్పెషలీ మదర్ ఎక్కువ కేర్ తీసుకుంటుంది అంటున్నారు కదా. మన ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, మదర్ ఫాదర్ ఇద్దరు జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. ఆయాల మీద, లేదంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, చూసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద వదిలేసి వెళ్తున్నారు కదా. వాళ్ళలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎలాంటి మానసిక రుగ్మతలు కనిపిస్తున్నాయి, లేదంటే వాళ్ళకు కూడా కొంత అటు ఇటుగా ఎలాగే ఉంటుందా? చూడండి, ఏం చూశానంటే హైలీ ఇంటెలెక్చువల్స్, హైలీ ఆక్యుపైడ్ పీపుల్ కూడా, ప్రొఫెషనలీ ఆక్యుపైడ్ పీపుల్ కూడా నేను పర్సన్స్ కూడా చూశాను. నేను వాళ్ళు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్న ఎబిలిటీస్కి ఎంత ఎక్కువగా వాళ్ళు ఉపయోగిస్తారంటే వాళ్ళకు ఆ ఆటోమేటికలీ మదర్ అంటే ఒక శక్తి. అసలు చూస్తే మదర్ అంటే ఒక శక్తి. ఆ శక్తి ఎంతవరకు ఆమె ప్రసారింప చేయగలుగుతుంది, దానికి ఒక లిమిట్ లేదు. సో
పని చేస్తున్నా కూడా ఆమె ధ్యాస మా పిల్లల మీద ఉంటుంది తప్పకుండా. సో ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా పిల్లల్ని చూసుకోవాలి, ఎలా ఒక్క చిన్న చిన్న సిమ్టమ్స్ మీద చిన్న చిన్న డైలీ రొటీన్లో చేంజెస్ మార్పులు వచ్చిన దాని మీద కూడా మదర్ అటెన్షన్ ఇమ్మీడియట్లీ పోతుంది. ఫాదర్ కంటే మదర్ అటెన్షన్ ఇమ్మీడియట్లీ పోతుంది. కాబట్టి ఆమె ఆ కంట్రోల్ తీసుకోవడంలో పూర్తిగా షీ ఈజ్ కేపబుల్ ఆఫ్. ఐ డోంట్ అగ్రీ దట్ మదర్ కెనాట్ డూ బికాస్ షీ ఈజ్ వర్కింగ్. ఆమె బయట పనిచేస్తుంది, డబ్బు సంపాదిస్తుంది, లేకపోతే ఆమె పెద్ద పెద్ద హోదాలలో ఉన్నది అని కాబట్టి నెగ్లెక్ట్ అవుతున్నారు పిల్లలు అనేది ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. సో ఆమె శక్తి కాబట్టి షీ హ్యాస్ దట్ ఎబిలిటీ. ఆమెలో అంత శక్తి ఉంది, ఆమె చేయగలదు అనేది నా నమ్మకం. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా మీడియా ఎఫెక్ట్ కానివ్వండి, ముఖ్యంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా పిల్లల మీద చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే మార్క్ జుకర్బర్గే ఫేస్బుక్ కానివ్వండి, ఇంటర్నెట్ యాక్సెస్ వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని మీరు చెప్తున్నారు కదా. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మదర్ చాలా కీ రోల్. పేరెంట్స్ ఎస్పెషల్లీ మదర్ తీసుకున్నా సరే, పేరెంట్స్ని తీసుకున్నా సరే మదర్ చాలా కీ రోల్ పోషిస్తుంది అంటున్నారు కదా. చదువుకున్న మదర్కి అంతగా అవగాహన లేని మదర్కి వాళ్ళ పెంపకంలో పెరిగిన పిల్లల విషయంలో తేడా ఉంటుందా? చాలా బెస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే నేను మాట్లాడింది ఇప్పటి వరకు ఇందాక ఐక్యూ, ఈక్యూ గురించి, ఎస్ఎస్క్యూస్ గురించి మాట్లాడాను. ఇవన్నీ మనకు ఇలాంటి నెగటివ్ బిహేవియర్స్ సొసైటీలో మనకు ఇప్పుడు కనబడుతున్నాయి కదా. ఇది 100 years బ్యాక్ ఉన్నాయా ఒకసారి పరీక్షిస్తే? మదర్స్ అప్పుడు పనిచేస్తున్నారా? అక్కడ ఇక్కడంటే మీడియా ఉంది, ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి మనకు తెలుస్తున్నాయి. 100 years బ్యాక్ మీడియా లేదు కాబట్టి రీసెర్చ్ అని చెప్తుంది మీరే. మీడియా లేదు, కానీ ఆ బేసిక్ ఎడ్యుకేషన్, ఆ విజ్డమ్ అనేది, ఆ వివేకమైన జ్ఞానం అనేది ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క ఫ్యామిలీలో, ప్రతి ఒక్క ఆడ కానీ మగ కానీ పేరెంట్స్ అనే వాళ్ళలో ఉంటుంది. సో అది ఎక్కడైనా అట్రాక్షన్స్ అనేది అది ఇన్ఫిల్ట్రేట్ అయ్యి పొల్యూషన్ ఈవెన్ ఫ్యామిలీస్లో వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్లీ మీడియా ఇస్ ప్లేయింగ్ ద రోల్. కానీ ఇది పోర్ట్రే చేస్తే, సో మదర్స్ రోల్ అనేది పోర్ట్రే చేస్తే డెఫినెట్లీ ఎక్కడ కంట్రోల్ పెట్టాలి, ఎక్కడ పెట్టింది. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఆ ఐడియల్ ఉమెన్ కంటెస్ట్లో 100 స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ద నాలెడ్జ్ దట్ వీఆర్ గెయినింగ్, మాకు వచ్చిన నాలెడ్జ్ పూర్తిగా మా మదర్స్ ఫాదర్స్ మదర్స్ ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళ ద్వారా మాకు వచ్చింది, వాళ్ళు గైడ్ చేశారు మాకు అని చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనం ఒక ఇంట్లోనే చూసుకున్నట్లయితే అన్న మంచివాడుగా ఉండి తమ్ముడు చెడిపోవటం కానివ్వండి, తమ్ముడు మంచివాడుగా ఉండి అన్న చెడిపోవటం కానివ్వండి చూస్తూనే ఉంటాం. అంటే ఒకే పేరెంట్స్ దగ్గర పెరుగుతున్నారు, ఆ తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు, కానీ ఒక పిల్లాడు మంచివాడుగా ఉంటున్నాడు, ఒక పిల్లాడు చెడ్డవాడిగా మారిపోతున్నాడు కదా. అంటే ఏంటి అక్కడ ఏం పని చేస్తుందంటారు? ఎడ్యుకేషన్ అనేది దానికి సంబంధం లేదంటున్నారు కదా. మరి ఒకే ఇంట్లో ఒకే తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లల్లో కూడా ఒకళ్ళు మంచిగా ఒకళ్ళు చెడ్డగా ఎలా మారుతున్నారు? సో ఈ ప్రశ్న మీరు కొద్దిగా అంటే ఈ కాలంలో అని చెప్పకుండా నిజం చూస్తే అది మహాభారత్ కాలం నుంచి వస్తుంది కదా. ఒకే ఫ్యామిలీలో పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. సో ఆ టెండెన్సీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫైనలీ అనాలిసిస్ ఏమొస్తుందంటే మంచితనము, చెడు, దీని గురించి ఆ వివేక జ్ఞానం నుంచి మనం ఏం గ్రహించాలి, ఏం గ్రహించకూడదు అనే దాని మీద ఉంది. సో ఎందుకు వస్తుందంటే మనం పశుత్వం నుంచి మానవత్వం నుంచి దైవత్వంకి వెళ్తున్నాము అని ఒక మన హోల్ సిస్టమ్ అనేది దీని మీదనే ఆధారపడి ఉన్నది. దీంట్లోనే వీళ్ళు ఏం చేశారంటే ఆ పురాణాలు కానీ, లేకపోతే వేదిక్ లిటరేచర్ కానీ, లేకపోతే ఉపనిషత్తులు కానీ, స్టోరీస్ ఇవన్నిటి ద్వారా వాళ్ళు మనం ఎలా మన వ్యక్తిత్వానికి ఉద్ధరించాలి అనేది ఒక ప్రణాళిక చెప్పారు. ఆ ప్రణాళిక మనము సరిగ్గా
దానికి పాటిస్తే. ఎందుకంటే మన లోపల ఉన్న నెగటివిటీస్ అనేది అది తొలగించడం, దానికి క్లియర్ చేయడం, మనలో ఉన్న ప్యూరిటీ అనేది ఎక్కువ సంపాదించడం. దానివల్ల ఏమవుతుందంటే ఈ విజ్డమ్ కాంపోనెంట్స్ అనేది మనలో ఎక్కువ అది మనం ఎలా ప్రసారింపు చేస్తాం? మన వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయినప్పుడు, మన అసోసియేషన్లో వచ్చిన వాళ్ళు లేకపోతే మనము అలాంటి వాళ్ళు అసోసియేషన్లో వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన మీద పడుతుంది. సో వ్యక్తి ఇలా ఉన్నాడు, ఒకే తల్లిదండ్రులకి ఇలాంటి పిల్లలు పుడుతున్నారు అంటే వాళ్ళు దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఇచ్చారు. నేను ఒక సైకాలజిస్ట్ ఉన్ని ఎక్కువ ఫిలాసఫీ గురించి చెప్తే అందరు ఏమనుకుంటారంటే షీఈస్ టాకింగ్ మోర్ అబౌట్ ఫిలాసఫీ అంటారు. బట్ ఆధారాలు కావాలంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ఫిలాసఫీ. సో మన సిస్టంలో ఇట్ ఈస్ నాట్ ఒక వ్యక్తిత్వం, ఒక వ్యక్తి పశుత్వం నుంచి మానవత్వం నుంచి దైవత్వంకి వెళ్ళాలంటే ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఓవర్ నైట్ రాదు. 12 years సాధన సంధ్య చేస్తే రాదు అని చెప్తున్నారు. అది బర్త్ టు బర్త్, జన్మ తర్వాత జన్మ ఒక ప్రాసెస్ ఉందని చెప్పారు. అందుకే ఇప్పుడు నాకు ఆ దైవీ శక్తి వచ్చేసింది అని తప్పుగా భావించడం అనేది అక్కడ ఒక అంటే ఇప్పుడు జీన్స్ ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయంటారా, ప్రభావం చూపిస్తాయంటారా? ఎందుకంటే మనం కొంతమంది పిల్లలు చెడిపోయారు అంటే వాళ్ళ ఫాదర్ కొంచెం చెడ్డవాడిగా ఉండో, లేదంటే వాళ్ళ మామయ్య చెడ్డవాడిగా ఉండో, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరన్నా కొంత ఆ లక్షణాలు ఉంటేనో వాళ్ళ పోలికి వచ్చింది, వాళ్ళలాగే పుట్టేశాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, మన ఫ్యామిలీస్లో చెప్తూ ఉంటారు కదా. సో అంటే ఆ జీన్స్ ఏమైనా కనిపిస్తూ ఉంటాయంటారా, ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయంటారా ప్రవర్తనకు కూడా, మనిషి మానసిక ప్రవర్తనకు కానివ్వండి, బయట ప్రవర్తించేదానికి కానివ్వండి? చూడండి, నేను అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు ద సేమ్ థింగ్. మనము 2 కాంపోనెంట్స్తో తయారయ్యాము. ఒకటేమో మనలో ఎనర్జీ ఉంది, ఒకటేమో మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ అనేది మనము టచ్ చేసి మనకు కళ్ళతో ద్వారా కనబడేది, సెన్సెస్తో మనకు తెలిసింది, ఆస్వాదం చేసేది మనకు అర్థమవుతుంది. కానీ కొన్ని ఈ ఎనర్జీ మనం చూస్తున్నాం కానీ దృష్టి వెనుక ఏదో ఒక శక్తి ఉంది అనేది అది మనకు కనబడదు. సో దానికి వాళ్ళు ఆత్మిక శక్తి అన్నారు. ఇప్పుడు ఈ ఆత్మిక శక్తి అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో ఆ జన్మ నుంచి వస్తుందని చెప్తారు. సో ఇట్స్ సైంటిఫిక్. మనం దీని మీద కూడా చాలా రీసెర్చ్ అయింది. కొద్దిగా మనం అనాలిసిస్ చేసి తప్పకుండా మనకు రీసెర్చ్ కూడా దొరుకుతుంది. నేను కూడా కొన్ని విన్నాను. ఇప్పుడు చెప్పాలంటే రీసెర్చ్తో పాటు నేను చెప్పలేను, బట్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్. సో ఈ ఎనర్జీస్ అనేది ఒక ప్రతి ఒక్క స్థాయిలో ఉంటుంది. దానికి వాళ్ళు సాత్విక, రాజసిక, తామసిక అనేది స్టేటస్ అని చెప్పారు. ఆ స్టేటస్లో ఉన్న వ్యక్తికి అలాంటి ప్రవర్తన ఉంటుంది. సో ఈ భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళు ఎనర్జీస్ ఒక చోటు వచ్చినప్పుడు ఒక థర్డ్ ఎనర్జీకి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ఆ ఎనర్జీ పిల్లలలాగా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ పుడతారు. సో ఆ టైంలో వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు ఎలాంటి లెవెల్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు, ఆ ఎనర్జీకి వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి ఆ తత్వం, ఆ శక్తి అనొచ్చు, ఆ ఆత్మ అనొచ్చు, లేకపోతే అది ఏదైనా అనొచ్చు, ఆ ఎనర్జీ ఎక్కడైనా ఈ ఎన్విరాన్మెంట్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ వ్యక్తులు ఇద్దరు భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ ఎనర్జీకి వాళ్ళు అట్రాక్ట్ చేసిన అలాంటి మనస్తత్వం కంటిన్యూ అవుతుంది. సో జీన్స్ అనేది సైంటిఫికల్గా కరెక్టేనంటారా? సైంటిఫిక్ అంటే భార్యాభర్తల కలయిక సమయంలో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్న పరిస్థితులు వస్తాయి. ఇట్ ఈస్ ఆల్ ఎనర్జీ. మనం ఎనర్జీతోనే కదా మాట్లాడేది. సో దట్ ఎనర్జీ ఓన్లీ ఈజ్ ద బేసిక్. అంటే ఫిలాసఫీ ఆ పరంగా మనం వింటూ ఉంటాం, పురాణాలు చదువుతూ ఉంటాం, కానీ సైంటిఫిక్గా ఇప్పుడు ఈరోజు సైన్స్ డెవలప్ అయిన తర్వాత కూడా దాన్ని నమ్మొచ్చు అంటారా? అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో వివేకానందుడు వెన్ హీ వెంట్ టు US, అతను చెప్పింది దీని మీదనే. ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే మనము సింపుల్ లైఫ్ లీడ్ చేసి హయ్యెస్ట్ ఐడియాస్ అనేది మనము అసిమ్యులేట్ చేశాము ఈ అనాది కాలం నుండి. సో సింప్లిసిటీలో లైఫ్ ఉంది అని మనము అర్థం చేసుకున్నాం. మెటీరియలిస్టిక్ వరల్డ్ మనకు అట్రాక్ట్ చేయదు అని మనము ప్రూవ్ చేశాము.
సో ఇప్పుడు వచ్చిన 100 yearsలో ఆ ఇన్వేజన్లో వాళ్ళు ఏం చేశారంటే సూటు బూటు వేసుకొని మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వడంలోనే వ్యక్తిత్వం ఉన్నదని చెప్తారు. కాబట్టి ప్రతిదీ వాళ్ళు ఏమంటారంటే సైంటిఫికలీ ప్రూవ్ చేయండి అంటారు. ప్రతిదీ సైంటిఫికలీ ప్రూవ్ చేయలేరు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నాకు మీరు ఇంతకుముందు ఫిలాసఫీ చెప్పారు కాబట్టి పురాణాల గురించి చెప్పారు, నాకు ఒకటి గుర్తొస్తుంది. దేవతలు రాక్షసులు ఈ పరిస్థితుల్లోనే పుట్టారు అని చెప్పేసి అని అంటారు కదా. సో ఇక్కడ అది సార్ అది విన్నప్పుడల్లా ఇది ఒక బుల్షిట్ అన్నట్టు కొట్టి పారేస్తుంటారు. ఈ రోజుల్లో కూడా అలాంటివి నమ్ముతారా? ఈ ముహూర్తాలు, మంచి గడియలు, ఎనర్జీ ఇవన్నీ ఎలా ప్రభావం చూపిస్తాయని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కదా. కానీ మీరు చెప్తుంటే మరొక కొత్త కోణంలో అనిపిస్తుంది. నేను చెప్పేది కాదు, నేను ఇవన్నీ సైంటిఫికలీ ప్రూవ్ చేసిన వాళ్ళు నాలెడ్జ్ తీసుకొని నేను మీ ముందు పెడుతున్నాను. కానీ ఎందుకంటే మీరు అగైన్ ఆ రెఫరెన్సెస్ ఇస్తే మీకు సేమ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి నేను వస్తుంది. సో నేను చెప్పింది నేను ప్రొడ్యూస్ చేసింది కాదు, లేకపోతే నేను డిస్కవర్ అనొచ్చు. ఎందుకంటే ఓకే ఇలా ఉందా, వాళ్ళు సైంటిఫిక్ కూడా చెప్పారు. దీంట్లో స్టాల్వర్డ్స్ ఉన్నారు, దీంట్లో చాలా హైలీ ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఒకవేళ మీకు ఛానల్కి దొరికితే సో డెఫినెట్లీ యూ విల్ గెట్ ఆల్ దీస్ ఆన్సర్స్ సైంటిఫికలీ టు ప్రూవ్ ఆల్ దీస్. కానీ మీరు చెప్పండి, బట్ వాట్ ఈస్ దట్ మనలో ఉన్నది అది ఆ ఎనర్జీ పోతే మనము శివము శవము అని పదాలు వాడతాం కదా. వాట్ ఈజ్ ఇట్? ఎందుకు వై డస్ అ పర్సన్ ఆ పల్స్ పని చేయకపోతే డెడ్ అని డిక్లేర్ చేస్తారు? వాట్ ఈజ్ ఇట్? సో దానికి మనం నమ్మకుండా జస్ట్ బికాస్ ఫారినర్స్ లేకపోతే వెస్టర్నర్స్ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి కరెక్టే ఉండొచ్చు అని మన తథ్యాలని డిస్మిస్ చేసి మనము దీనికి ప్రశ్నలు అడిగితే ఒకసారి మనం కూడా ఆలోచించాలి. సో స్త్రీ పురుషుల కలయిక సమయంలో ఉన్నటువంటి ఎనర్జీ కానివ్వండి, ఆ పరిస్థితులు కానివ్వండి, పిల్లల మానసిక పరివర్తనకు కూడా ప్రభావం చూపుతాయంటారు. అనేది కొంత ఎనర్జీ ఆ పుట్టబోయే పాప బిడ్డ అది తీసుకొస్తుంది. తర్వాత కొంత ఎనర్జీ పేరెంట్స్ ద్వారా వస్తుంది. అది రిజర్వ్గా జీన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఆ జీన్స్ అనేది జస్ట్ లైక్ మీరు ఒక ఇంత పర్సెంటేజ్ బ్యాంక్లో పెడితే వాళ్ళు దెన్ మీకు ఏం చేస్తారంటే ఒక 70% లోన్ ఇస్తారు. అలాగే ఎన్విరాన్మెంట్ అనేది 70% వాళ్ళకి ఇచ్చినప్పుడు అది పనిచేస్తుంది. ఇప్పుడు మన సబ్జెక్ట్లోని ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది, ఈ మధ్య కాలంలో మనం సరే ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు కానివ్వండి, ప్రేమోన్మాదులు పెరిగిపోతున్నారు, చాలామంది పెరిగిపోతున్నారు. ప్రతి సందర్భంలో ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు రీజన్ ఏంటి? ఇప్పుడు ప్రేమ అనేది ఒక గొప్ప అనుభూతి అంటారు, ఒకరినొకరు గొప్పగా ఆరాధించుకోవటం అంటారు. ఒక ఆరాధనా భావం కలిగినటువంటి వ్యక్తిని తన చేతులతో చంపేసేటటువంటి ఉన్మాదం ఎందుకు వస్తుంది అసలు? అగైన్ ఇట్స్ వెరీ వెరీ సీరియస్ క్వశ్చన్. నేను మళ్ళీ అదే దానికి వెళ్తాను. కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేది ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఎలా అవుతుంది మనకు, అటెన్షన్, పర్సెప్షన్, ప్లానింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ సమానంగా కరెక్ట్ నాలెడ్జ్తోనూ అండర్స్టాండింగ్ డెవలప్ అయినప్పుడు మనము ప్రేమ అనేది కూడా కరెక్ట్ అండర్స్టాండింగ్ చేసుకుంటాము. ఆ కరెక్ట్ అండర్స్టాండింగ్ లేనప్పుడు విపరీతంగా అర్థం చేసుకోవడం వల్ల ఇలాంటి భావ ఉద్వేగాలకి కంట్రోల్ చేయలేకపోవడం, ఇంపల్సివిటీ పెరగడం వల్ల ఇలాంటి నెగటివ్ బిహేవియర్స్, నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ అనేది పర్సెప్షన్ ఆర్ నెగటివ్ కంప్లీట్లీ అండర్స్టాండింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉండడం వల్ల అది ఒక రకమైన మానసిక రుగ్మత. సో స్టూడెంట్స్ విషయంలో, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు, స్టూడెంట్స్ విషయంలో టీచర్స్ కూడా అలాగే ఉండాలంటారా? ఆబ్వియస్లీ టీచర్స్ కూడా ఉండాలి. తర్వాత లా మేకర్స్, లెజిస్లేటర్స్, పార్లమెంటేరియన్స్ అక్కడ వరకు వెళ్తుంది. సో ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత.
ఇప్పుడు ఇప్పుడు మనం ప్రేమోన్మాదుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అది ఒక పక్కన పెట్టినట్లయితే ఇంకో పక్క మనం చూసినట్లయితే సెక్షువల్గా హెరాస్ చేయటం ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. లైంగిక వేధింపులు అనేవి అది ఆఫీసుల్లో జరుగుతోంది, ఇంకో చోట జరుగుతోంది, అక్కడ ఇక్కడ లేదు, అన్ని చోట్ల జరుగుతోంది. అంటే ఈ ప్రేమోన్మాదికి ఇలా లైంగికంగా వేధించే వాడికి తేడా ఏంటి? అంటే వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఇద్దరికి సపరేట్ డిఫరెంట్గా ఉంటుందా, లేదంటే ఒకే స్టేటస్లో ఉంటుందా? ఏ విషయమైనా అది మీరు లైంగిక దీని గురించి ఎక్కువ అట్రాక్షన్లో వెళ్ళి ఇలాంటి ప్రవర్తన రావడం కానీ, లేకపోతే ప్రేమ ఉన్మాదంలో ఎక్కువగా ప్రతిదీ ఆ కంట్రోల్ ఎప్పుడైనా లూజ్ అవుతుంది, నాలెడ్జ్ సరిగా లేనప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగేది ప్రసక్తి ఉంది తప్పకుండా. సో దానికి అలాంటి వాళ్ళకి మనము వాళ్ళు బ్యాలెన్స్డ్ మెంటల్ స్టేటస్లో ఉన్నారని చెప్పలేము కదా. ఖచ్చితంగా మనం అనలేము. సో దే ఆర్ నాట్ ఇన్ అ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్, లేకపోతే సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రెగ్యులేషన్. సో ఇట్స్ ఇంపాసిబుల్. సో ఆ నాలెడ్జ్, ఆ సోషల్ బ్యాక్గ్రౌండ్, ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కడైనా దాంట్లో లూజ్ ఉన్నప్పుడు ఇలాంటి జరిగేది. అంటే ఇప్పుడు సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది డ్రింక్ చేయటం కానివ్వండి, పబ్స్కి వెళ్ళటం కానివ్వండి, కొంత విచ్చలవిడిగా ఉండటం కానివ్వండి. పెద్దగా మారుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా మారుతూ ఉండాలి, అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. ఇప్పుడు ఇవంతా చాలా కామన్. తాగటానికి కూడా ఒక సోషల్ స్టేటస్గా చెప్పుకుంటున్న పరిస్థితి. ఎక్కడో అకేషనల్గా తీసుకుంటాను, పెద్ద పెద్ద పార్టీస్లో తీసుకుంటాను అనే ఇది ఉన్న టైంలో మనం ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వీటన్నిటిని మనం ఎలా కంట్రోల్ చేయగలమంటారు? అసలు దాన్ని తప్పని ఎలా అనగలమంటారు? ఇప్పుడు నేను తప్పనలేదు, అంటే ఇది కూడా ఉంది అది కూడా అని చెప్పాను. నేను జస్ట్ చెప్తున్నాను, రీసెర్చ్ ఇది చెప్తుందని చెప్పాను, కానీ నేను తప్పు ఒప్పు అని అనలేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తుంది, మీరు చెప్పినట్టు ఓకే ఫైన్, యాక్సెప్ట్ చేస్తే తాగడం యాక్సెప్ట్ చేస్తుంది, రాత్రి తిరగడం యాక్సెప్ట్ చేస్తుంది, ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి అని యాక్సెప్ట్ చేస్తుంది, పని చేయొచ్చు అని చెప్తుంది, సింగిల్ పేరెంటింగ్ అని యాక్సెప్టెడ్ అని చెప్తుంది, పెళ్ళి లేకుండా రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేయాలని చెప్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. గే రిలేషన్షిప్ కూడా యాక్సెప్ట్ చేయాలి, దానికి ఏంటి అని ఎక్కడి నుంచో ప్రమాణాలు ఇస్తున్నారు, చెప్తున్నారు. ఇట్ ఈస్ అప్ టు యూ. మీకు ఏం కావాలి? మీకు ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు పడకుండా ఉండాలా? మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు మీరు కాపాడుకోవాలా? లేకపోతే మీకు లైఫ్లో ఒక ఏం ఉందా? మీకు లైఫ్లో అనేది ఒక గోల్ ఉందా? మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఆప్షన్స్ మీ ముందు ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ మీ ముందు ఉన్నాయి, అట్రాక్షన్స్ మీ ముందు ఉన్నాయి. మీ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీకి కాన్సన్ట్రేషన్ అవసరం ఉంది, అటెన్షన్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. మీరు డీవియేట్ అయితే ఇది మీ ప్రాబ్లం, డీవియేట్ కాకపోతే మీ ప్రాబ్లం. సంతోషంగా ఉండాలంటే మీకు కావాల్సింది మీరు చేయాలి, మీరు డిస్ట్రాక్ట్ అయిపోయి కూలిపోవాలంటే అది మీ ఇష్టం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఇండిపెండెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్. సొసైటీ, వై డూ యూ బ్లేమ్ సొసైటీ? Why do you blame situation? Why do you blame modernization? Why do you blame others? No, what is it that you want ultimately? మీరు చెప్తున్న అంటే ఏజ్ గ్రూప్ కానివ్వండి, అంటే నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ కానివ్వండి, 15 నుంచి దాదాపు 20-25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న యువకులు, ఆ పిల్లల విషయంలోనే మానసిక సమస్యలు కానివ్వండి, రకరకాల దానికి సంఘటనలకు దారితీయటం ఇవన్నీ చూస్తున్నాం. ప్రేమోన్మాదుల ఇంకొక రకమా, లేదంటే ఇంక ఇలా మొన్న చూసినటువంటి అమ్మాయి కేసా, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సరే, మదనపల్లిలో జరిగిందంటే అది కొంత రేర్గా పెద్దవాళ్ళు అక్కడక్కడ మనకి ఎక్కడో కనిపిస్తోంది, కానీ ఎక్కువ కేసెస్ ఈ ఏజ్ గ్రూప్లోనే వస్తున్నాయి. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రభావితం అయ్యే ఛాన్స్? మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మీడియా కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది కదా, మీరేం చెప్తారు? ఏ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది? అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాని ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు అవాయిడ్ చేయాలి? అందుకే నేను వర్డ్ సునామీ యూజ్ చేశాను. ఎందుకంటే దాంట్లో మీకు బయట రావడానికి అవకాశం ఉండదు, బట్ స్టిల్ అలామ్ ఇస్తుంది అది. ఎక్కడైనా చాలా ప్లేసెస్లో వాళ్ళు సెట్ చేసి పెట్టారు,
అంటే సముద్రంలో ఎప్పుడెప్పుడు ఈ వాతావరణం ఇలా వచ్చే ఛాన్సెస్ ఉందంటే మీరు మంచి లొకేషన్స్లో లేకపోతే సేఫ్ లొకాలిటీస్లో వెళ్ళిపోండి, ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు. సో ఆ అవకాశాలు మనము గుర్తుంచుకోవాలి. సో వాట్ ఈస్ ఇట్? ప్రిలిమినరీ ప్రికాషనరీ తీసుకోవడానికి మళ్ళీ అగైన్ ఇట్ కమ్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, సేఫ్టీ, అండ్ దెన్ అగైన్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ హ్యావ్ ద డిస్క్రిమినేషన్. ఆ డిస్క్రిమినేషన్ అనేది తప్పు మంచి చెడు ఎక్కడి నుంచి ఈ జ్ఞానం దొరుకుతుంది మనకు, ఎలా దీనికి సంపాదించుకోవాలి, తర్వాత ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అది ప్రాక్టీస్లో ఎలా పెట్టాలి. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ చదివిన అబ్బాయికి సిలబస్ 4 yearsలో డివైడ్ చేసిన తర్వాత డిగ్రీ ఇస్తారు. కానీ మంచితనం రావాలంటే జస్ట్ యూ గో టు మీడియా, యూ గో టు సడన్లీ ఒక 10-15 minutesలో లేకపోతే ఇది చదివాము ఇది తెలుసుకుందాము అంటే వచ్చేస్తుందా? సో దట్ ఈస్ ఆల్ అగైన్ డిపెండెంట్ ఆన్ ద ఎఫర్ట్ దట్ యూ డూ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇది ఇంటెలిజెన్స్తో పాటు డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ కోషెంట్స్ అనేది బ్యాలెన్స్లో ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్లో, ఇంట్లో, సొసైటీలో, తర్వాత నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అందరిలో ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ అనేది. అందుకే అందరూ దీనికి ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మన చేతుల్లోనే ఉంది, మన పేరెంట్స్ చేతుల్లోనే, మన టీచర్స్ చేతుల్లోనే ఉందంటారు ఏదైనా సార్. అందరి చేతుల్లోనే ఉంది, అందరి చేతుల్లో ఉంది. ఎస్, వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. థ్యాంక్ యూ వృషాలి గారు, చాలా అంశాలు మనం ఈరోజు చర్చించుకున్నాం. చాలా మంచి మంచి విషయాలు, మంచి పాయింట్లు కూడా తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కీప్ వాచింగ్ 4 Sides.